ఫ్రెండ్స్ ఇయాల మనం సెల్ 211 స్పెయిన్ లో ఒక పెద్ద జైలు ఉందన్నమాట. 2009 లో అయింది ఇది. అంటే నిజంగా అయిందని కాదు, ఇదేం ఇండోనేషియా మూవీ కాదు మాటిమాటికి నిజంగా అయింది అని చెప్పుకోవడానికి. ఈ జైలు చాలా పెద్దది. అయితే ఇక్కడికి ఆలివర్ అని చెప్పి ఇతను పోలీస్ ఆయనే జాయిన్ అవడానికి వచ్చాడు గార్డ్ గా. అయితే మన ఆలివ్ గార్డ్ కి నాలాగే ఆవేశం ఎక్కువ. జాయినింగ్ డేట్ రేపైతే ఆత్రంతో ఇవాళే వచ్చేసాడు. పెద్ద ఆఫీసర్ల దగ్గర మంచి పేరు కొట్టేయడానికి ఎదవేసాలు వేసాడు. పాపం దీని వల్ల వీడు బతుకు పెంట కుప్పలో పేడపిడక అవ్వబోతుందని తెలియదు. జైల్లో కొత్తగా రాబోతున్న గార్డ్ కదా, మూల ఎలా ఉంటుందో తిప్పి చూపిస్తుంటది. ఇక్కడే మనం మెలమేండా అని చెప్పి ఓ గుండుగాడిని చూస్తాం. వీడు గుండులాగే వీడు చేసే పనులు కూడా మిలమిల మెరుస్తా ఉంటాయి. ఈ మిలమిలగాడు అక్కడ పనిచేస్తున్న ఒక గార్డ్ చేతిలో ఆ జైలు తాళాలు చూస్తాడు. కరెక్ట్ గా అదే టైంలో సీలింగ్ ఊడి పడిపోద్ది. వర్షాలు అసలు ఎక్కువ ఉన్నాయి కదా, సీలింగ్ మొక్క ఊడి మన ఆలివ్ గార్డ్ నెత్తి మీద వచ్చి పడిద్ది. ఇప్పుడు ఈ మిలమిలగాడు నోట్లో ఏదో వైరు మొక్క ఉంటుంది, దాంతో వాడు చేతుకున్న బేడీలు ఇప్పించేసుకుని ఎదురుగా ఉన్న గార్డుని పచ్చిబూతులు తిడతాడు. అతను కొల్లు మండిపై గార్డు దగ్గరకు రాగానే ఆ బేడీలతో ఆ పోలీస్ గార్డు పేక పిసికేస్తాడు. ఇంకో పక్క ఆలివ్ గార్డ్ చూస్తే ఫస్ట్ డే కాదు కదా, వాడి నెత్తి మీద పైకప్పు పడిపోయింది. ఇటు తలకి దెబ్బ తగిలిపోయి కళ్ళు దిగిపోతుంటే ఏం చేయాలో తెలియక మిగతా గార్డ్స్ జైల్లో ఖైదీ సెల్స్ ఉంటాయి కదా, అక్కడే ఒక సెల్ 211 సినిమానేమో ఆ సెల్ లో పెడతారు. పెద్ద కప్పి నెత్తి మీద పడి ఉంటది, కళ్ళు దిగిపోతున్నాయి. అసలు ఏమవుతుందో అర్థం కావట్లే వీడికి. ఇంకో పక్క మన మిలమిలగాడు గార్డు చేతిలో ఉన్న తాళాలు తీసుకుని వాడు పేక పిసికేసి ఆ తాళాలతో అందరు ఖైదీల తలుపులు ఓపెన్ చేసేస్తాడు. ఇప్పుడు ఖైదీలందరూ బయటకు వచ్చి తిరణాల్లో పిల్ల బచ్చగల్లాగా బిహేవ్ చేస్తుంటారు. అన్ని పగలగొట్టేస్తూ గోలగోల చేస్తూ మంట పెట్టేస్తూ ఉంటారు. జైలంతా హల్చల్ అయిపోతుంది. ఇంకో పక్క మన ఆలివ్ గాడిని గార్డ్స్ సెల్లో పెట్టారు కదా, వీళ్ళకి కూడా విషయం తెలిసిపోయింది. వాకిటాకులు ఇలా అవుతుందని చెప్తుంటారు. ఈ గార్డ్ ఏమో పరిస్థితి ముదిరి బెండకాయ అవ్వకముందే మన ఆలివ్ ఆయిల్ గాడిని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. పక్కన ఉన్న ఆయన ఏమో ఓవర్ యాక్షన్ చేసామంటే ఆడితో పాటు మనల్ని కూడా వేసేస్తారు. ముందు పద ఎక్కడి నుంచి అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మన ఆలివ్ గాడిని చూస్తే వాడు పాపం ఇంకా నా నెత్తి మీద ఏం పడింది అని అదే మూడ్ లో ఉన్నాడు. కళ్ళు ఓపెన్ లోనే ఉన్నాయి కానీ ఏమైందో తెలియట్లే. ఒక్క పక్క బయట నుంచి గోల ఖైదీల సౌండ్లు. అప్పుడే జైలు హెడ్ సీసీటీవీ కెమెరాలో ఏమవుతుందో మొత్తం చూస్తూ ఉంటాడు. అయితే ప్రజెంట్ చూడడం తప్ప మనం ఏం పీకలేమని ఇక్కడికి అర్థమైపోయింది. అంటే ఆ హెడ్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అసలు ఈ మిలమిలగాడికి ఏం కావాలి, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, వాడి బాధ ఏంటో తెలియట్లే. అయితే అప్పుడే మిలమిలగాడి ఒక అనుచరుడు అలా వచ్చి సెల్ లోపల ఉన్న మన ఆలివ్ ఆయిల్ ని చూసి వాడి దగ్గరికి వెళ్ళి మనోడు మూతికేసి లాగి పెట్టి కొడతాడు. మేమందరం నానా సంకలు నాకుతూ అసలు ఏం చేస్తున్నావు కూడా తెలియకుండా చిల్ల వేషాలు వేస్తూ బయట ఎగురుతుంటే నువ్వేంటో ఇక్కడ ప్రశాంతంగా పడుకొని చిల్లు అవుతున్నావు అని అడుగుతుంటే ఆలివ్ గడి ఏం సమాధానం చెప్పడు. వీడి కోపం వచ్చి మన ఆలివ్ గడిని పట్టుకుని ఊపేస్తుంటాడు. సూటు బూటేసి పెద్ద ముత్తైదులా రెడీ అయ్యి ఏం చేస్తున్నావు ఇక్కడ, పద ధర్నా చేద్దాం అని ఎంత వాగుతున్నా మనోడికి ఏం తెలియట్లా. వీడికి ఏదో డౌట్ వచ్చి సెల్ తలుపులు క్లోజ్ చేసేసి బయటకు వస్తాడు. కాసేపటికి మన ఆలివ్ గాడు నెమ్మదిగా తేలుకుంటాడు. వాడు ఊపిన మొత్తం వదిలిపోయిందిలేండి. బయట సౌండ్స్ గోల అంతా విని తెలిసిపోయింది. అప్పుడే అర్థమైపోయింది జైల్లో ఏదో అవుతుంది, ఎదవలు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని. వెంటనే మనోడు వాడు బూట్లో విప్పేసి టాయిలెట్ లో పడేస్తాడు. బెల్ట్ తీసి బెడ్ కింద పడేస్తాడు. పల్స్ కూడా తీసి అక్కడ దాచి పెడతాడు. అంటే కొత్త ఖైదీలు జైల్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసు కదా, అంటే సూటు బూట్ వేయించి బెల్ట్ పెట్టించి లోపల దిగుపో అని చెప్పి వదలరు కదా, అవన్నీ తీసేసుకుంటారు. మనోడు కూడా ఇక్కడ ఖైదీ అన్నట్టు యాక్టింగ్ చేద్దామని అన్ని తీసేస్తూ చేతికున్న వంగం కూడా తీసేస్తుంటే అప్పుడే తలుపులు ఓపెన్ అవుతాయి. ఈడు మనోడిని ఆ మిలమిలగాడు గుండుగాడి దగ్గర తీసుకుని వెళ్తూ ఉంటాడు. మన ఆలివ్ గాడు చాలా కాన్ఫిడెంట్ గా గుండుగాడి దగ్గర నుంచి ఒక సిగరెట్ డబ్బా తీసుకుని లోపల నుంచి ఒక సిగరెట్ తీసి ఆ డబ్బా మళ్ళీ వాడు మోహన్ కేసు కొడతాడు. మిలమిలగాడు ఎవడవా నువ్వు అంటే మన ఆలివ్ గాడేమో నీ గుండెకి ఆయిల్ మసాజ్ చేద్దామని వచ్చాను. ఎవడేంది, ఇప్పుడే జైల్లోకి వచ్చాను నేను ఒక ఖైదీని, నా మానాన్ని నేను సెల్లో పడుకో ఉంటే ఆ తొండమావాడు నన్ను నిద్ర లేపి ఊపి వదిలేసాడు. లోపలికి వచ్చేటప్పుడు బయట గాడుతో గొడవయ్యి నా తలకి దెబ్బ కూడా తగిలింది, రక్తం కూడా వస్తుంది చూడు, అందుకే పడుకున్నాను అని అంటాడు. మిలమిలగాడికి కొంచెం డౌట్ వచ్చింది. నీ ఫేస్ చూస్తే అసలు అమాయకుడిలా కనిపిస్తున్నావు, నాకు తెలిసి నీ జీవితంలో ఒక చీమను కూడా చంపండవు ఎప్పుడు, అసలు నువ్వు ఖైదీ ఏంటా అంటే ఆలివ్ గాడేమో నీకున్న పిల్లి గడ్డం గీకేసానంటే మా స్కూల్లో లెక్కల పంతుల్లా ఉంటావు, అయినా నా ఫేస్ చూసి విషయాలని చెప్తున్నావు, జాతకాలు ఏమైనా చెప్తావు నువ్వు, ఏది నా చేసి చెప్పు నాకు పెళ్ళయిందో లేదో అని అంటాడు. ఆలివ్ గాడు కాన్ఫిడెన్స్ చూసి మిలమిలగాడు ఇంప్రెస్ అయిపోతాడు. అప్పటికి కొంచెం డౌట్ ఉండి ఇంకా డౌట్ ఉందా నువ్వు నీ ప్యాంట్ ఇప్ప అంటాడు. మనోడేమో చెయ్యి జాతకం చూసి చెప్పు చాలా అంటాడు. మర్యాదగా ప్యాంట్ ఇప్పు అంటే ఇంకా చేసేదేం లేక ఇటు ప్యాంట్ ఇప్పుతాడు. ఏంటంటే జైలు లోపలికి వచ్చేటప్పుడు ఎవడిని చెడ్డీలు బనియాన్లు వేసుకునివ్వదు, పర్మిషన్ ఉండదు. అయితే మన ఆలివ్ గాడు అదృష్టం కొద్దీ వాడికి చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకునే అలవాటు లేదంట, అందుకే బతికిపోయాడు. ఇంకా మిలమిలగాడికి మనోడి మీద కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నువ్వు జైలు ఖైదీవే అని. ఇలా ఎంతమందిని చెక్ చేసాడు ఎదవా. ఇప్పుడు చూస్తే జైల్లో ఖైదీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు ఉంటే వాటిని 1 by 1 పగల కొట్టేస్తూ ఓడబీకేస్తూ ఉంటారు. మన ఆలివ్ గడ చూస్తూ ఉంటాడు. వాడికి అర్థమైంది ఇల్లు అన్ని ఓడబీకేస్తే ఇటు ఇక్కడ ఎరకపోయాడు, అసలు ఏమవుతుందో ఇక్కడ పోలీసులు ఏమి వాళ్ళకి తెలిసే ఛాన్సే లేకుండా పోతుంది, ఏదో ఒకటి చేసి ఆపాలని చెప్పి గట్టిగా వేసి మనం అందరం మెట్టకాలం అని చెప్పి పోలీసులకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కొత్తగా మీరు నిరూపించాల్సిన పని లేదు, ఒక్క కెమెరా అయినా వదిలి వస్తే కదా అసలు మన డిమాండ్స్ ఏంది, మనం ఏం
చెప్పాలనుకుంటున్నా అవి వాళ్ళకి తెలియడానికి అందరూ మనోడిని చూస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఒకటైనా వదిలేయండి, అయినా మిమ్మల్ని ఎవరు చూడకూడదు అనుకుంటే దాని మీద ఏడో ఒకటి కప్పండి, ఎవడన్నా షర్ట్ ఇవ్వండి అని అంటే ఇంకా మన మిలమలగాడు ఆ డైలాగులు ఇంప్రెస్ అయిపోతాడు. మళ్ళీ మనోడి దగ్గరికి వచ్చి నేను కూడా నీలా జుట్టు పెంచుతాను, అప్పుడు కూడా నాకు తెలివితేటలు వస్తాయేమో చూస్తాను అంటాడు. వీడిని ఇంకా ఇంప్రెస్ చేద్దామని అక్కడ ఎవరితో షర్టు పడిపోయి ఉంటే అది తీసుకొని పైకి ఎక్కి సీసీటీవీ కెమెరాలో మొహం పెట్టి చూపిస్తాడు. అంటే పోలీసులు చూపిస్తాడు, నేను లోపల ఉన్నాను చూస్తా ఉండదా అని చెప్పి క్లియర్ గా ఫేస్ కనిపించడానికి దగ్గర దాకా వెళ్ళాడు. దాని తర్వాత కప్పెట్టేస్తాడు. ఇంకా పోలీసులకు అర్థమైంది ఒక గార్డు మనకు సంబంధించి అక్కడ మనకి హెల్ప్ చేయడానికి ఉన్నాడులే అని. అయితే మన మిలమిలగాడికి ఇంకా కొంచెం డౌట్ ఉంది. ఇప్పుడు ఆలివ్ గాడిని ఇక్కడికి ఎత్తపోతాడు. ఎక్కడికంటే మిలమిలగాడు స్టార్టింగ్ లో ఒక గార్డును కొట్టిల్లా, ఆ గాడి దగ్గర తీసుకుని వెళ్ళి ఈ గార్డేనా నీ తలకి రక్తం వచ్చేలా కొట్టింది అని అడుగుతాడు. వాళ్ళిద్దరు ముఖాలు ఒకరినొకరు చూసుకొని, అంటే వాడు గార్డ్ అన్న విషయం వీడికి తెలుసు, అయినా కాదు అని ఇద్దరు కాదు అంటారు. ఇటు పక్క చూస్తే జైలు డైరెక్టర్ అదే జైలు హెడ్ వల్ల గవర్నమెంట్ కి మొత్తం ఇన్ఫార్మ్ చేసి స్పెషల్ ఫోర్స్ స్పెషల్ టీమ్ ని ఇక్కడికి పిలిపిస్తాడు. జైలు లోపల పంపించడానికి ఖైదీలను అదుపు చేయాలిగా. గవర్నమెంట్ నుంచి ఒకటే విషయం వచ్చి ఉంటది, లోపల ఇద్దరు గార్డులే ఉన్నారు, వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు. సో స్పెషల్ ఫోర్స్ లోపలికి వెళ్ళిపోయి ఖైదీలందరినీ అదుపులోకి తీసుకొని మళ్ళీ సెట్ చేసామని చెప్పారు. కానీ అప్పుడే ఒక గవర్నమెంట్ అతను వచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంత ఆవేశపడమాకండి, జైలు లోపల రూలింగ్ పార్టీకి సంబంధించిన మెయిన్ వ్యక్తులు 3 ఉన్నారంట. వాళ్ళ 3 పొలిటికల్ లీడర్స్ అప్పుడప్పుడు జైలు లోపలికి వెళ్ళి వస్తుంటే జనాల మధ్య సింపతి ఆదరణ వస్తుందని చెప్పి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇంకో పక్క మీడియాకు కూడా ఎంత జరుగుతున్న విషయం అన్ని తెలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా ఇదే నేషనల్ న్యూస్ అయిపోయింది, లైవ్ లో చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ 3 చాలా పెద్ద పొలిటికల్ లీడర్స్, వాళ్ళకి ఏమైనా అయిందంటే దేశం అంతా చాలా పెద్ద రేంజ్ లో గొడవలు అవుతాయి, అసలే జనాల కోసమే జైల్లోకి వచ్చామని చెప్పి దిగుతున్నారు. అయితే మన మిలమిలగాడికి గుండు మీద బొచ్చు లేదు కానీ లోపల కొంచెం గుజ్జుంది. ఆల్రెడీ వాడికి ఈ విషయం తెలుసు, అదే పొలిటికల్ లీడర్స్ లోపల ఉన్నాయని. అందుకనే ఇంత పెద్ద ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు. ఇటు సీసీటీవీ కెమెరా ముందుకు వచ్చి చూపిస్తాడు, మీ 3 పొలిటీషియన్ ని ఆల్రెడీ నేను అదుపులోకి తీసుకున్నాను, దీని వల్ల ఆ ఖైదీలు మన మిలమిలగాడి పవర్ చాలా ఎక్కువ అయిపోయింది ఆ జైలు లోపల. ఇప్పుడు ఆ హెడ్ ఇంకా అందరూ చెప్తాడు విషయం చాలా పెద్దది అయిపోయిందని. అందుకే ఇప్పుడు జైల్లో ఖైదీలు మన మిలమిలగాడి హెడ్ కదా, వాడితో మాట్లాడడానికి ఒక వ్యక్తిని పంపిద్దామని అనుకుంటారు. ఇతను వెళ్ళి ఇప్పుడు మన మిలమిలగాడితో మాట్లాడాలి. సో మన మిలమిలగాడి డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటాడు. అయితే మన గుండుగాడు 10 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఒక జైల్లో ధర్నా చేశాడంట. అప్పుడే ఒక గార్డును కూడా చంపేశాడంట. ఇన్నిసార్లు జనాలు చంపేసి జైలుకి వస్తుంటే దిట్టంగా బొవ్వ పెట్టి దున్నపోతులా మేపుతున్నారు ఎందుకు? సరేండి, ఇప్పుడు ఒక అతనైతే వస్తున్నాడు కదా, ఇప్పుడు ఇటు ఈ గోలంతా ఎందుకు చేస్తున్నాడు? ఎంటర్టైన్మెంట్ కోసం ఏమైనా చేస్తాడే ఎందుకు? గుండుగాడు వాడికి ఆల్రెడీ చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడి డిమాండ్స్ వినడానికి ఎవడో వస్తాడని తెలియగానే మన ఆలివ్ గారిని పిలిపించి నా డిమాండ్స్ అని నీకు చెప్తూ ఉంటాను, నువ్వు పేపర్ మీద 1 by 1 రాయి అంటాడు. వీడు కూడా నీ ఫస్ట్ డిమాండ్ ఏంటి చెప్పు అని అడిగితే మన మిలమిలగాడు, నేను జైలుకి వచ్చి ఇప్పటికే ఎన్నో ఏళ్ళయింది, వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను, కేవలం సండే మాత్రమే చికెన్ పెడుతున్నది, నాకు వెన్స్డే కూడా చికెన్ కావాలి అని అంటాడు. ఆలివ్ గడికి ఏం అర్థం కాదు, షాక్ అయిపోయి చూస్తాడు. ఇప్పుడు అది అంటే అది చాలా మంచి పాయింటే, లాస్ట్ లో రాస్తాను ఇది. ఇప్పుడు అది చాలా మంచి పాయింటే, లాస్ట్ లో రాస్తాను, కాకపోతే ముందు మెయిన్ పాయింట్ చెప్పంటే మనోడు మన ఖైదీలందరూ ఉండే సెల్లుల్ని వారానికి 3 సార్లు క్లీన్ చేయాలి, ఇప్పుడు 2 సార్లే క్లీన్ చేస్తున్నది. ఆలివ్ గాడేమో ఇప్పుడు అవన్నీ లాస్ట్ లో ఎక్స్ట్రా పాయింట్ల కింద నీట్ గా రాస్తాను, అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి, ఇంత వాళ్ళు ఎందుకు చేసావు అది చెప్పు ముందంటే ఈడేమో ఆలోచించి ఖైదీల్ని చాలా బాగా చూసుకోవాలి, కనీసం నెలకొకసారైనా ఫ్యామిలీని కలిసేటట్టు వాళ్ళు కలవడానికి అవకాశం ఇవ్వాలి, దాంతో పాటు నెల హెల్త్ చెకప్ చేయాలి ఖైదీలందరికీ, మాకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి. ఆలివ్ గాడేమో ఇంకేమన్నా చెప్పు అంటే వాడు అంతే ఇంకేం లేవు ఇవే అంటాడు. అప్పుడు ఈడు మన మిలమిలగాడిని చూసి ఈడేంటో నాకంటే మంచోళ్ళ ఉన్నాడు, ఈడు వేస్తున్న యాశాలకి అడుగుతున్న కోరికలకి అసలు సంబంధమే లేదే అని అనుకుంటూ ఉంటాడు. నిజంగా నేనైతే జోక్ గా ఏం చెప్పలేదు ఒక్క పాయింట్ కూడా. మన మిలమిల గుండుగాడు డిమాండ్స్ ఏం అడిగాడు ఎగ్జాక్ట్ గా అవే చెప్పాను. ఇటు చాలా జెన్యూన్ పర్సన్ అని చెప్పి అప్పుడే తెలుస్తుంది మన ఆలివ్ గడికి కూడా. దీని తర్వాత మిలమిలగాడు ఆలివ్ గడి నీ గురించి చెప్పంటే, నాకు పెళ్లి అయింది, నా వైఫ్ ప్రెగ్నెంట్ కూడా, ఇంకొన్ని డేస్ లోనే డెలివరీ అవ్వబోతుంది, నన్ను చూస్తే నేను ఇక్కడ జైల్లో ఎరక్కపోయి ఉన్నాను, గుండుగాడు నువ్వు అసలు జైలుకి ఎందుకు వచ్చావు అని అంటే వాడికి ఏదైతే చెప్పేస్తాడు. నిజానికి మత్తు పదార్థాలు అమ్మే ఒక డీలర్ గడిని నేను లేపేశాను, వాడు నా తమ్ముడిని చంపేశాడు, నేను వాడిని చంపేశాను, చెల్లు అంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా సేపటికి ఆ నెగోషియేటర్ వల్ల వాడు కూడా వచ్చేస్తాడు. మన గుండుగాడు ఆలివ్ గడిని నువ్వు పోయి వాడిని చెక్ చెయ్యి, వాడి దగ్గర గుండు సామాన్లు తుపాకులు ఇట్లాంటివి ఏం లేవు కదా అని చెప్పి ఈడొచ్చి మొత్తం చెక్ చేస్తూ నెమ్మదిగా ఎవరికి తెలియకుండా వాడు చెవులో ఆ విషయం చెప్తాడు. అంటే ఆ 3 ఖైదీలు పొలిటికల్ ఖైదీల వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళ లొకేషన్ చెప్పేస్తాడు. దీని తర్వాత ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ సంబంధించిన కాగితాన్ని తనకి ఇస్తాడు. అదంతా చదివి తనేమో అబ్బో చాలా పెద్ద ఉన్నాయి, ప్రైమ్ మినిస్టర్ తో డిస్కషన్ చేసే వీటికి ఓకే చెప్పగలమో లేదో మేము చెప్పగలం, అంతకు ముందే అయితే కష్టం, సో నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆ పేపర్ తీసుకుని వెళ్ళిపోతుంటే మిలమిలగాడు వెళ్ళి తొందరగా పని చేయండి, దాంతో పాటు ఫుడ్ కూడా పంపించమని చెప్పండి, మా వాళ్ళు పొద్దున్న నుంచి కోతుల్లాగా గోలగోలు చేసి అలసిపోయి ఉన్నది, ఇదిగో ఈ
ఈడు మా ఫ్రెండ్ ఆలివ్ గడు, మా వాడు వాళ్ళ వైఫ్ తో మాట్లాడాలనుకుంటున్నాడు, ఒకసారి మాట్లాడించండి అని చెప్పి అంటాడు. అయితే అప్పుడే ఇతను చాలా తెలివిగా, అవునా ఓకే దానిలో ఉంది, ఇతన్ని మాతో పాటు పంపించండి, వీళ్ళ వైఫ్ తో వీడిని ఫోన్ లో మాట్లాడించి దాని తర్వాత నేను సెల్లికి మళ్ళీ పంపించేస్తాను, ఈ మాత్రం చేయగలను నేను అని అంటాడు. మిలమిలగాడు అవునా ఇంత ఈజీయా, ఓకే అయితే మాట్లాడించండి అని పంపిస్తాడు. అయితే తీసుకెళ్లే ముందు మా ఓడి మీద చిన్న గీత పడిన జైలు మొత్తం తగలబెట్టేస్తామని అంటాడు. మన ఆలివ్ గడు ఆ మాటలు విని వీడు నన్ను సెంటిమెంట్ తో చంపేసేలా ఉన్నాడే, నిజంగానే జైల్లో ఖైదీ అయ్యి వచ్చుంటే బాగుండేదేమో అని అనుకుంటాడు. ఇలా వీళ్ళు ఇంకెళ్తున్నారు. గేటు ఓపెన్ అయ్యే టయానికి జైలు లోపల నుంచి గట్టిగా అదుపులు సౌండ్లు వినిపిస్తాయి. ఏదో అయిపోయిందని చెప్పి మిలమిలగడ గోడెక్కేసి ఆ నెగోషియేటర్ గాని పట్టేసుకుని ఆలివ్గా పోయి అక్కడ అసలు ఏమైందో చూడు అంటే ఇటు పరిగెత్తుకుంటూ పోయి చూస్తాడు. అక్కడికి పోయి చూస్తే ఇద్దరు ఖైదీలు ఇవాళ మన సెల్లో బెడ్ మీద నేను పడుకుంటా అంటే నేను పడుకుంటాను అని ఒకటే గోల చేసి ఒకరినొకరు తన్నుకుంటా ఉంటారు. అప్పుడే సీసీటీవీ కెమెరాలో స్పెషల్ టీం వాళ్ళు ఇది చూసి ఆ గొడవలో ఎవరో ముగ్గురు పొలిటీషియన్ లో ఒకటి చచ్చిపోయాడు, ఇంకా మనం అసలు తగ్గకూడదు అని స్పెషల్ టీం ని వెయిటింగ్ లేదేం లేదని లోపల పంపించేస్తాడు. వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే ఆలివ్ గడికి అర్థమైపోయింది స్పెషల్ టీం కానీ లోపల వచ్చిందంటే ఖైదీలందరినీ దారుణంగా చంపేస్తాదని. ఇంకా వెంటనే వాడు ఆ ముగ్గురు పొలిటీషియన్ల వాళ్ళని వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు ముందుకు తీసుకొచ్చి చూపిస్తాడు. ఆ కమాండర్తో చెప్తాడు చూస్తామండదా ముగ్గురు బానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు, ఇద్దరు కొండ కోతులు కొట్టుకుని ఒకటి చచ్చిపోయినట్టు ఉన్నాడు, ఇలా ముగ్గురికి ఏం కాలేదు అంటాడు. కమాండర్ కూడా చూసేసి ఓకే అయితే ప్రాబ్లం ఏం లేదు, కంప్లీట్ టీం బ్యాకప్ వెనక నుంచి వచ్చేయండి అంటాడు. ఇదంతా చూసి ఖైదీలందరూ చాలా హ్యాపీ అయిపోతారు. మన ఆలివ్ గడిని పొగిడేస్తా ఉంటారు. మన మెలమెల గుండుగడి చూసి ఒళ్ళు మండిపోద్ది. ఓడి ఇవాళ పొద్దున జైలుకి వచ్చి మధ్యాహ్నానికి లీడర్ అయిపోతాడా, అలా కోపంతో గుడ్ల గోపలా లుక్ ఇస్తూ ఉంటే మన ఆలివ్ గడికి అర్థమైపోయింది అమ్మాయి గుండుగడికి ఏదో మండిందని చెప్పి వెంటనే వెళ్ళి వాడి చేయి లేపి ఈడు మన లీడర్ చెప్తేనే ఇదంతా నేను చేశాను అని అంటాడు. అది చెప్పగానే ఖైదీలంతా ఇద్దరిని లేపి మన లీడర్స్ అని చెప్పి ఎగురుతా ఉంటారు. మళ్ళీ ఈడు మన ఆలివ్ ను పట్టుకొని నువ్వు కరెక్ట్ పనే చేసావు, కానీ నాకు చెప్పకుండా ఇంకోసారి నీ నచ్చింది చేసావు అనుకో నీకు కూడా గుండు గీసేసి పిల్లి గడ్డం పెంచేస్తా అని చెప్తే అప్పుడే న్యూస్ లో చూస్తాం. న్యూస్ లో ఒకటే గోల, ముగ్గురు పొలిటీషియన్ జైల్లో ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురిని జైల్లో ఉన్న వాళ్ళు చంపేశారు, వాళ్ళని లేపేసి చలిమంటేసేసుకున్నారు. ఇలా ఏది పడితే అది ఎవడు పడితే చెప్తూ ఉంటారు. ఇంకో పక్క ఆలివ్ వాళ్ళ వైఫ్ వల్ల ప్రెగ్నెంట్ అని చెప్పాడు. ఆవిడ న్యూస్ లో చూసి ఈ జైల్లోనే మా హస్బెండ్ మొదనష్టపోడు రేపిల్లలు అంటే ఇయ్యాలే వెళ్ళిపోయాడు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్ల. హస్బెండ్ ఆలివ్ది ఏ బాత్రూమ్ కమోడ్ లో పడేశాడు. ఇవిడు ఎలాగోలా ట్రై చేసి ఆలివ్ వాళ్ళ కొలీగ్ కి ఫోన్ చేస్తే అతనేమో ఆలివ్ వాడు ఈ జైలు కాదే, మనోడు 1 డే ముందే వచ్చేసాడు కదా, వాడి సిన్సియారిటీని మెచ్చుకొని ఇంకో జైల్లో కూడా నువ్వే పని చేయాలని చెప్పి అక్కడ పంపించాం, సో ప్రాబ్లం ఏం లేదు అని అంటాడు. ఇవిడు అది విని ఏదో తేడా కొడుతుంది, ఇవిడు ఎవడో మరీ ఎక్కువ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి బండి వేసుకుని వెంటనే జైలు దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడికి వస్తూ ఉంటే జైల్లో ఖైదీలు ఉన్నారు కదా, ఖైదీల యొక్క ఫ్యామిలీ మొత్తం అందరు ఫ్యామిలీలు ఆ చుట్టుపక్కల దిగుతా ఉన్నారు జైలు చుట్టూ, మా వాళ్ళని ఏదన్నా చేసేస్తున్నావేమో అని చెప్పి. ఆ ఖైదీల ఫ్యామిలీ మొత్తం జైలు బయట నుంచొని వాళ్ళు బానే ఉన్నారు కదా, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి గోల చూపించమని అడుగుతున్నారు. ఈ ఆలివ్ వాళ్ళ వైఫ్ ఈవిడ కూడా వెళ్ళి హస్బెండ్ ఇక్కడ పని చేస్తాడు చూపించండి అంటుంది. కానీ మన ఆలివ్ గడి గురించి ఇంకా ఎవరికి పూర్తిగా తెలియదు. అంటే వాడు వచ్చిందే ఇవాళ, కనీసం రేపు వచ్చినా కొత్తగా ఒక అపాయింట్మెంట్ అయింది ఇవ్వాలి అది అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఇంకో పక్క మన మిలమలగాడు వాళ్ళందరిని కూర్చోబెట్టి అంటే భోజనాలు పంపించేవాళ్ళండి, అంతా బఫెట్ భోజనాలు చేస్తూ వీడి కథలు చిన్నపిల్లల కథల్లాగా వీళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. వీడు ఇప్పటికి ఎన్ని దానాలు చేశాడు, ఎన్ని సత్యాగ్రహాల్లో పాలు పంచుకున్నాడు, వీడి సక్సెస్ రేటు, వీటన్నిటి గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇందాక గోల చేసేలా ఇద్దరు ఆ బెడ్ నాకు కావాలని ఒకటి చచ్చిపోయాడు, అందులో ఇంకోటి వస్తే మనోడు వెళ్ళి వాడు మూతి పగల కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైంలో ఆలివ్ గడు అక్కడ పెట్టున్న వాకీ టాకీని తీసుకుంటాడు. మన మిలమిలగాడిదే గాడి దగ్గర నుంచి కొట్టేశాడు పోలీసులతో మాట్లాడడానికి. ఆడ తీసుకొని వాళ్ళ పోలీస్ గాడికి కనెక్ట్ అయ్యి వెంటనే నువ్వు నా వైఫ్ ఫోన్ చేసి నాకేం అవ్వలేదు అంతా బానే ఉందని చెప్పండి అని అంటే ఆ కొలీగ్ ఏమో అయ్యో అసలు నేను ఎప్పుడో ఫోన్ చేసి ఏమీ కాలేదని చెప్పి మీ ఇంటికి ఇద్దరు పోలీసులు కూడా పంపించా ప్రొటెక్షన్ కోసం, నువ్వు అసలు ఆలోచించమాక ఎన్ని హ్యాపీగా జైల్లో ఉండని చెప్తుంటే ఇంకో పక్క జైల్లో వీళ్ళంతా వాళ్ళు ఎదురుగా టీవీ ఉందిలేండి, ఆ జైల్లో టీవీ ఫెసిలిటీ ఉంది, ఆ టీవీలో లైవ్ వస్తూ ఉంది, బయట ప్రొటెస్ట్ అవుతుంది కదా, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చూసి బాగా ఎగురుతా ఉంటారు. అప్పుడే మిలమిలగాడు అది చూసి వాడికి ఏదో ఐడియా వచ్చి నేను మళ్ళీ పోలీసులతో మాట్లాడాలి, నా వాకీ టాకీ తేపో అని చెప్పి ఒకరితో చెప్తాడు. వీడొచ్చి ఆ వాకీ టాకీ కోసం చూస్తే అక్కడ అది ఉండాల్సిన ప్లేస్ లో లేదు. మిలమిలగాడికి అర్థం కావట్లేదు అసలు ఎక్కడికి పోయిద్దా, అక్కడే కదా పెట్టి ఎవడ తీసుకోపోయాడని అంటూ ఉంటే అప్పుడే మన ఆలివ్ గాడు గుండుగాడికి వాకీ టాకీ ఇచ్చేసి ఇది వాకీ టాకీ అనుకుంటున్నావా టాఫీ చాక్లెట్ అనుకుంటున్నావా, ఎక్కడ పెడితే అక్కడ పడేస్తావా, నేను ఆ దగ్గర జాగ్రత్తగా పెట్టాను, ఇది నీ దగ్గర పెట్టుకో లేకపోతే నా దగ్గర పెట్టి నేను జాగ్రత్తగా ఉంచుతాను అని చెప్తుంటాడు. మనోడు ఇంకా ఏం చెప్పినా నమ్మేస్తాడు కదా, అంత ప్రేమానురాగాలు పెంచుకున్నాడు మన మిలమిలగాడు ఆలివ్ గడి మీద. అయితే అక్కడే అపాచీ అని చెప్పి ఈడు ఉంటాడు, ఇదంతా చూసేసి ఉంటాడు. చూసి వాడు డబ్బాల్లోంచి ఒక డబ్బాలో ఫోన్ తీసి ఒక గాడుకు ఫోన్ చేస్తాడు. అప్పుడే మనకు తెలిసిద్ది అపాచీ గడు మామూలు అపాచీ గడు కాదు, ఈ గాడు కింద ఎప్పటి నుంచో వాడు పాచీ పనులు చేస్తున్నాడని. గాడుకు ఫోన్ చేసి మన ఆలివ్ గడు గాడు అని తెలిసేసుకుంటాడు. ఇంకో పక్క జైలు బయట ఫ్యామిలీ వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. ఉండే
కొద్దీ ఆ ఖైదీల యొక్క ఫ్యామిలీలు అందరూ వచ్చేస్తూ ఇంకా ఎక్కువైపోతున్నారు. కొంతమంది పిచ్చ సచ్చిన వాళ్ళు గార్డ్స్ మీద వాళ్ళు కూడా వేస్తుంటారు. ఏదో వీళ్ళు కూడా జైల్లోకి వెళ్ళాలనుకుంటున్నారా. క్రౌడ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ డైరెక్టర్ గాడి కోపం వచ్చేసి అదే జైలు హెడ్ గాడు ఇంకొంతమంది గార్డ్స్ ని తీసుకుని వాళ్ళకి లాఠీలు ఇచ్చి ఇడు లాఠీ పట్టుకుని వాళ్ళందరినీ చెదగొట్టేద్దాం పంపించేద్దాం పదా అని బయటకు వచ్చేసి అలా జనాల మీద పడిపోయి లాఠీలతో కొడుతూ ఉంటారు అందరిని. ఈ జైలు హెడ్ గాడు ఈడైతే అందరు తలకాయలు పగలు కొట్టేస్తూ ఉంటాడు. అప్పుడే మన ఆలివ్ గాడు వాడి వైఫ్ ని టీవీలో చూస్తుంటాడు. అంతా గోలగోల అవుతుంది కదా. పాపం ఆవిడేమో భయపడుతూ ఆ మధ్యలో ఉంటది. మా నోడికి ఒళ్ళు మండిపోయి వెంటనే మిలమిలగాడిని అడగను కూడా అడగడు. వాడి జోబు చించేసి వాకిటాకి లాగేసి వాడి కొలీగో వాడు ఎవరికో కనెక్ట్ చేసి అర్థం అన్నట్టు అంటే పక్కన ఉన్న వాళ్ళు తెలియకుండా నా వైఫ్ ఆ మధ్యలోనే ఉంది, మీరు అందరూ ఏం చేస్తున్నారు, అందరిని కొడుతున్నారు ఏంటి, ఫ్యామిలీలు అందరినీ కొడుతున్నారు మీరు, నా వైఫ్ అసలు అక్కడ ఎందుకు ఉంది అని చెప్పి అరుస్తా ఉంటాడు. అప్పుడే గాడుకు తెలిసిద్ది. అప్పుడు దాకా ఈ పనికి మాలిన వాళ్ళకి ఈ విషయం ఎలగలేదు. మీడియా వాళ్ళు మొత్తం విషయాలన్నీ వదిలేసి నేషనల్ న్యూస్ కదా ఇదే ఒక్క పాయింట్ నే లైవ్ లో అన్ని న్యూస్ ఛానల్ వేస్తా ఉన్నది. ఇంకో పక్క వీళ్ళ దగ్గర టీవీ ఉంది కదా, టీవీలో ఏమో ఇదే న్యూస్ వస్తూ ఉంది. వెంటనే గాడు ఇంకా డిష్ కనెక్షన్ ఓడబీకేస్తాడు జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరు టీవీ చూడకుండా. ఇంకో పక్క ప్రొడక్షన్ బాగా పెద్దదైపోతుంది, గోల అయిపోతుంది. ఈవిడేమో ప్రెగ్నెంట్ కదా, అక్కడ కడుపు నొప్పి ఎక్కువ వచ్చేస్తుందంట. ఇంకా అప్పుడే గొడవ అవుతూ జైలు హెడ్ గాడు డైరెక్టర్ వాడు లాఠీ తీసుకుని అందరినీ కొడుతూ ఈవిని కూడా చాలా గట్టిగా కొడతాడు. ఒక్క దెబ్బతో పాపం ఆవిడ కింద పడిపోద్ది. కెమెరాలు అన్ని రికార్డ్ అవుతున్నాయి. కానీ వీళ్ళకేమో డిష్ పోయింది కదా. మెల్లమెల్లగాడు వెంటనే ఇంకా వాళ్ళ గార్డ్స్ తో కాంటాక్ట్ అయ్యి ఎంత మందికి దెబ్బ తగిలిందో అంటే మొత్తం వాళ్ళ ఖైదీల యొక్క ఫ్యామిలీలే కదా, ఆ ఫ్యామిలీస్ లో ఎవరెవరికి దెబ్బ తగిలిందో లిస్టు మొత్తం పంపించండి అని అంటాడు. ఇంకో పక్క గార్డ్ తో సపరేట్ గా మాట్లాడుతున్నా నా వైఫ్ అక్కడ ఎందుకు ఉంది ఎలా ఉంది అని అంటే వాడు అబద్ధం చెప్తాడు. ఇందాక అడిగావు కదా, సో వెంటనే నీ వైఫ్ ని పక్కకు తెచ్చేసాం, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు బానే ఉంది అని అబద్ధం చెప్తాడు. ఇప్పుడు పాచిగాడు ఆలివ్ గడు దగ్గర వచ్చి ఏదా నువ్వు గాడు కదా నాకు అన్ని తెలుసు, ఇప్పుడు నుంచి నేను ఏం చెప్తే నువ్వు అదే చెయ్యాలి, లేకపోతే నీ గురించి అందరికీ చెప్పేస్తా అంటాడు. అయితే మన ఆలివ్ గడు గురించి తెలిసిందే కదా, వాడు తెలివైనోడు కదా, అతి తెలివైనోడు. పాచిగాడితో నీ గురించి నాకు ఎప్పుడో తెలుసు, సో చూడు పాచి నేను ఇవాళ పొద్దున్నే జైలుకి వచ్చింది, ఇప్పుడు నేను పోలీసుని ఇక్కడ ఉండిపోయాను అని చెప్పినా పెద్దగా వాళ్ళకి అంత డిఫరెన్స్ ఏం పడదు, ఒక్కరోజు కదా అయింది కావాలని పెట్టుంటావులే అని. కానీ నువ్వు అలా కాదు, ఆ 4 ఏళ్ల నుంచి నువ్వు ఆ మిలమిలగడి కింద లెఫ్ట్ హ్యాండ్ లాగా పనిచేస్తూ ఉన్నావు, నువ్వు మోసం చేసావని తెలిసిందనుకో వాడు గుండుతో నిన్ను గుద్దు చంపేస్తాడు. ఆచిగాడు భయపడిపోయి ఓకే సార్ ఇంకా నుంచి మీరేం చెప్తే నేను అది చేస్తాను సార్ అంటాడు. అప్పుడే ఆ జైలు హెడ్ గాడు వాడిని కూర్చోబెట్టి మిగతా వాళ్ళంతా అడుగుతా ఉంటారు ఎందుకు నువ్వు వాళ్ళని అలా కొట్టావు బయట ఉన్న వాళ్ళని అని చెప్పి. అప్పుడే మన మిలమిలగాడు ఆలివ్ గాడు మాట్లాడుకుంటూ ఉంటారు. మిలమిలగాడు ఏమంటాడంటే నువ్వు బాధపడమాక, తర్వాత ఇదంతా సెట్ అయ్యాక పోలీసులు అడిగితే నేనే నిన్ను బలవంతం చేశానని చెప్పు ఇవన్నీ చేయడానికి, అప్పుడు నీకు శిక్ష ఎక్కువ పడదు అంటూ ఉంటాడు. అప్పుడే వీళ్ళకి లెటర్ వచ్చింది, ఎవడెవడ దెబ్బలు తగిలే లిస్టు పంపిమన్నాడు కదా. లిస్ట్ లో వాళ్ళు 3 నేమ్స్ రాసి ఇలా ముగ్గురికి చిన్న దెబ్బలు ఏళ్ళకి గోళ్ళకి తగిలాయని అంటారు. మన గుండుగాడు ఆలివ్తో నువ్వు సిగరెట్ పట్టుకో, వీళ్ళు నన్ను పండిపోయిన ఎండాకుని చూసినట్టు చూస్తున్నారు, ఇట్ట కాదు ఆ 3 ఖైదీల్లో ఒకరిని పట్టుకొని వాడిని లేపేశామంటే అప్పుడు నేను దయాదాక్షిణ్యం లేని దరిద్రుడు అన్న విషయం వాళ్ళకి తెలిసిద్ది అని చెప్పి వెళ్ళిపోయి ఆ పొలిటికల్ ఖైదీలలో ఒకరిని పట్టుకొని చంపేస్తా ఉంటది. ఆలివ్ గడేమో గుండు ఆగగా వాళ్ళలో ఒక్కడినైనా నువ్వు చంపేశావు అనుకో వాళ్ళు ఆలోచించడం కూడా ఆలోచించదు, ఒక్కడిని చంపావని చెప్పగానే అందరిని చంపేసి ఉంటావులే అని చెప్పి వాళ్ళ బెటాలియన్ మొత్తం దించేసి మనల్ని అందరిని కూడా లేపేస్తుంది. ఓ పని చేయి నువ్వు, ఇప్పుడు వాడు ఉన్నాడు కదా ఆ మెయిన్ పొలిటీషియన్ లా ఉన్నాడు ఈడే ముగ్గురులో, వాడి చెవి కోసేద్దాం, వాడి లెఫ్ట్ చెవో రైట్ చెవో ఏదో ఒకటి కోసేసి డబ్బాలో ప్యాక్ చేసి ఆ గార్డులకి గిఫ్ట్ కింద పంపిద్దాం, అప్పుడు అర్థమైంది వాళ్ళకి మనం నిజంగానే సీరియస్ గా ఉన్నాం, పులిహార పొట్లాల కోసం గొడవ చేయట్లేదు అని చెప్పి. అసలు నా పాయింటే మర్చిపోయినండి ఇందాక నుండి, మన గుండుగడు ఏమడిగాడని ఎంత ఆడావిడి చేస్తున్నారు అసలు ఇల్లు. సండే ఒకటే కాదు వెన్స్డే కూడా మాకు చికెన్ పెట్టండి, మా సెల్లు వారానికి ఒకసారైనా కడిగి సావండి అని చెప్పి చాలా జెన్యూన్ గా 4 మంచి పనులు చేసి పుణ్యం మూట కట్టుకోండి అని అన్నాడు. అంతే, దానికి ఎందుకు ఇంత పని చేస్తున్నారు అసలు. ఓకే అవి కూడా చేయడం వీళ్ళకి ఇష్టం లేదే అనుకోండి, చేస్తాం అని చెప్తే వెంటనే ఆపేస్తారు వీళ్ళు, దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మన గుండుగాడికే కదా వీళ్ళకి కూడా తెలివి లేకుండా పోయిందే. మన మిలమలగాడు గోళ్ళు చేతులు ముక్కులు ఇవన్నీ కోసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా, ఇట్లాంటి చీపులను నేను చేయను కదా కాబట్టి నువ్వే చెయ్యి అని చెప్పి మనోడికి కత్తిచ్చి బలవంతంగా చెయ్యి అని అంటాడు. మనోడు నిజంగానే వెళ్ళిపోయి అసలు వాడికి నొప్పి తగలకుండా ఒక్కసారి సప్పని కోసేసి డబ్బాలో పెట్టి గిఫ్ట్ కింద వాళ్ళకి పంపిస్తారు. ఇంకా గార్డ్స్ కి చేసేదేం లేక ఇంకా నిజంగానే ఒరిజినల్ లిస్ట్ మొత్తం పంపిస్తారు. ఆ లిస్ట్ మొత్తం చదివాక మనోడికి ఒళ్ళు మండిపోద్ది, వాళ్ళ వైఫ్ కూడా దెబ్బలు చాలా తగిలాయని చెప్పి ఆ లిస్ట్ లో రాసి ఉంటుంది. దాని తర్వాత పాచిగాడు ఉన్నాడే వాడి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ కూడా ఉంది అందులో, వాడు ఫేస్బుక్ ఆన్ చేసి వీడియో చూపిస్తూ ఉంటాడు. ఆ జైలు హెడ్ గాడు ఉన్నాడే వాడిని వైఫ్ ను కొట్టాడు కావాలంటే చూడు అని రిపీట్ లో ఆ చిన్న వీడియో క్లిప్ ని వేసి మళ్ళీ వేసి చూపిస్తా ఉంటాడు. అది చూస్తూ ఉంటే మనోడికి ఏమో రక్తం మరిగిపోతూ ఉంది. నేనేమో ఇక్కడ రకరకాల ఇన్ఫర్మేషన్లు ఇస్తూ అన్ని విషయాలు చెప్తూ నా ప్రాణాలు పెట్టి అందరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు నా వైఫ్ ని జాగ్రత్తగా చూసుకోవడం కాదు అలా కొట్టారు
అని చెప్పి నా వైఫ్ ను కొట్టిన ఈ జైలు హెడ్ గాడు 5 నిమిషాల్లో జైలు లోపల ఉండాలి, లేకపోతే ఆ ముగ్గురు పొలిటీషియన్ లో సీసీటీవీ కెమెరా ముందు తీసుకొచ్చి ఒకటి నేను చంపేస్తానని చెప్పి మనోడే ఆ గార్డులందరికీ చెప్తాడు సీసీటీవీ కెమెరాల ముందు. ఇంకా చేసేదేం లేక జైలు హెడ్ గుండుగాడులా వాడే కదా కొట్టింది వైఫ్ ని, వాడు లోపలికి వస్తూ ఉంటాడు. వాళ్ళు పంపిస్తారు లోపలికి. వాడు లోపలికి వచ్చి రాగానే ఇంకా ఫోటో చూపించి అదే వీడియో చూపించి అసలు ఎందుకు ఇలా చేసావు, నా వైఫ్ నువ్వు ఎందుకు కొట్టావు చెబుతావా చెప్పవా లేకపోతే నీ చెవు కొరికేస్తాను నేను అని మీద పడిపోతూ ఉంటే మిలమిలగాడు వాడిని ఆపేసి ఆగు ఆగు ఆవేశపడకాగు, నువ్వు నాకంటే ఎక్కువ ఆవేశపడిపోతున్నావు, ప్రశాంతంగా ఆలోచించి ఇదిగో ఈ వాకీ టాకీ తీసుకొని ఈ వైఫ్ తో మాట్లాడించమని చెప్పు, వీడితో మాట్లాడితే మనకేం వచ్చింది అని చెప్పి ఆ కొలీగ్ వల్ల వాడితో కనెక్ట్ అవుతాడు. అప్పుడు మనోడికి తెలిసిద్ది ఏంటంటే పాపం వాళ్ళ వైఫ్ చచ్చిపోయిందంట, ప్రెగ్నెంట్ కదా ఆవిడ, అక్కడే అప్పుడు కొట్టినప్పుడు అక్కడే చనిపోయిందంట, కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయిందని చెప్పి చెప్తాడు. ఆ మాట వినగానే ఇంకా పాపం మనోడు గొక్కబెట్టి మిలమిలగాడి మీద పడిపోయి ఏడు చేస్తూ ఉంటాడు. మిలమిలగాడు మనోని బుజ్జగిస్తూ మీరంతా కలిసి ఈ జైలు హెడ్ గాడిని రాగొట్టని తొక్కి వదిలేయండి అని చెప్పి ఖైదీలందరూ చెప్తాడు. ఖైదీలందరూ కూడా నిజంగా వెళ్ళిపోయి వాడి మీద పడిపోయి తంతా ఉంటాడు. ఇప్పుడు ఆ గుండుగాడు అదే ఆ గార్డు హెడ్ గాడు ఎందుకు అంత వాగ్యాక్షన్ చేస్తున్నావు, ఆలివ్గా నువ్వు మర్చిపోమాక, నువ్వు కూడా నాలాగే ఒక పోలీస్ గార్డువి అని అక్కడ ఉన్న ఖైదీలందరికీ మ్యాటర్ చెప్పేస్తాడు. ఇంకా మన ఆలివ్ గారిని చూస్తే వాడికి అసలు ఎటువంటి ఎమోషన్స్ లేవు, జియో ఎమోషన్స్ జియో ఫీలింగ్స్ కానీ ఒకటే ఎమోషన్ మిగిలింది, అదే రివెంజ్. కత్తి తీసుకుని డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ హెడ్ గాడి హెడ్ కోసేస్తాడు. అంతే ఇంకా జైలు హెడ్ అక్కడికక్కడే చచ్చిపోతాడు కింద పడిపోయి. దీని తర్వాత మన ఆలివ్ గడికి ఏం చేయాలో అర్థం కాక వాడు సెల్లి లోపలికి వెళ్ళిపోయి బెడ్ కింద బెల్ట్ దాచిపెట్టుకున్నా ఆ బెల్ట్ తో చచ్చిపోదాం అనుకుంటాడు. కానీ వాడు వల్ల కాక అక్కడే అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. అయితే మనోడు సెల్లో ఉన్నాడు కదా, ఆ సెల్లో అంతకు ముందే ఒక ఖైదీ పాపం వాడు నాడే అక్కడే చంపుకొని చచ్చిపోయాడంట. ఆడి మెడికల్ కండిషన్ బాగాలేక చాలా రోజులు అక్కడే ఉండిపోయి ఎవరు పట్టించుకోకపోయేటప్పటికి ఇంకా చనిపోయాడు. ఆడు అన్ని గోడ మీద చాలా విషయాలు రాసుంటాడు. మనోడు అదంతా చదువుతూ ఎక్కించుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క మన మిలమిలగాడితో మిగతా ఖైదీలందరూ మనం ఆలివ్ గాడిని చంపేయాలి, వాడు ఒక పోలీసు ఒక గార్డు, మనోడు కాదు వాడు పగోడు అని చెప్పి అంటుంటే మిలమిలగాడేమో ఎవడాడు, ఆలివ్ గాడు నా సొంత తమ్ముడు, వాడు ఇప్పుడు ఒక ఖైదీ, అంతకు ముందు పోలీసేమో ఇప్పుడు కాదు, వాడు అందరు వాడు అని చెప్పి స్పీచ్ ఇస్తుంటాడు. ఎంతైనా మన మిలమిలగాడు చాలా మంచోడండి. ఇంకో పక్క పెద్ద లిస్ట్ వచ్చింది కదా ఎవరెవరికి దెబ్బలు తగిలాయని, ఆ లిస్ట్ వచ్చాక మిగతా ఖైదీలు కూడా పిచ్చి కోపం మీద ఉంటది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలా మందికి దెబ్బలు తగిలాయి, వాళ్ళ హాస్పిటల్లో ఉన్న ఈ విషయాలన్నీ లిస్ట్ లో ఉంటాయి. దీంతో ఇంకా హడావిడి బాగా ఎక్కువ అయిపోద్ది. ఇంకా జైల్లో ఈ స్పెషల్ టీమ్ వాళ్ళు కానీ ఎవడు ఏం చేయలేకపోతున్నారని గవర్నమెంట్ సొంతగా పైనుంచి ఒక మెయిన్ టీమ్ దించిద్ది. దాంతో పాటు గవర్నమెంటే సొంతగా ఒక పర్సన్ అపాయింట్ చేసి వీళ్ళ దగ్గర పంపించా అనుకుంటుంది. అదే వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకొని వాటికి ఓకే చెప్పాలి, ఏం చేయాలో అవన్నీ తెలుసుకోవడానికి ఒక టీము ఒక పర్సన్ ని పంపించి ఉంటుంది. అసలు వాడు ఎప్పుడో చెప్పాడు కదా ఉప్పు పప్పు 4 చికెన్ ముక్కలు కావాలి మధ్యాహ్నం టైంలో, అది కూడా బుధవారం ఇస్తే చాలు అని చెప్పి అన్నాడు. దీనికి ఇంత గోల్ చేస్తున్నారు. సర్లేండి కరెక్ట్ గా అప్పుడే ఇంకొకటి వచ్చి ఉంటాడు. వాడు వచ్చేసి ఏం వినలేదు డిమాండ్స్ అన్ని ఓకే చెప్పేశారు, గవర్నమెంట్ మీరు ఏది అడిగితే ఇవ్వడానికి అన్నిటికీ రెడీ అయిపోయిందని చెప్తే ఖైదీలు హ్యాపీ అవుతుంటారు. అప్పుడే మన ఆలివ్ గాడు చంపేశాడు కదా గార్డ్ ని, వాడి బాడీని లాక్కొచ్చి సీసీటీవీ కెమెరాల ముందు పెట్టి నేనే వీడిని చంపాను రా, జైలు హెడ్ ని చంపింది నేనే, మీరు చెప్పే సొల్లు మాటలు వినడానికి మా అన్న మిలమిల గుండుగాడు ఎదవ బ్యాచ్ అంతా రెడీగా ఉన్నారు, నేను లేను. డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ న్యూస్ లోకి వచ్చి మా డిమాండ్స్ అన్ని చదివి వాటికి ఓకే చెప్తే అప్పుడు ఒప్పుకుంటాం. ఇదంతా ఇవాళ సాయంత్రం కల్లా అవ్వకపోతే ఆ ముగ్గురు రాజకీయ నాయకుల్ని ఒక గంటకొకటి చొప్పున నేనే సీసీటీవీ కెమెరా ముందు చంపేస్తా. నేను మా గుండుగాడి లాగా సెన్సిటివ్ అస్సలు కాదు, వెళ్ళి నా డిమాండ్స్ వాళ్ళకి చెప్పు అంటే మన మిలమిలగాడు అదంతా విని అంతే మా ఓడ ఏం చెప్తే అదే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకో పక్క మన మిలమిలగాడికి అన్ని తెలుసు గవర్నమెంట్ అని తీసుకు ఒప్పుకోదని మిగతా ఖైదీలతో చెప్తూ ఉంటాడు. వాళ్ళ హాస్టేజెస్ పొలిటికల్ ఖైదీల వాళ్ళని ఒక రూమ్ లోనే పెట్టద్దు, వేరే రూమ్ లో పెట్టండి అని, లేకపోతే స్పెషల్ టీమ్ వాళ్ళు వచ్చి ఎత్తపోయే ఛాన్స్ ఉందని. అప్పుడే జైలు గార్డ్స్ మన మిలమిలోడికి ఒక ఆఫర్ ఇస్తారు. చూడుగుండో నువ్వు ఆలివ్ గాడిని లేపేసావనుకో మేము నీ జైలు శిక్షణ తగ్గించేస్తాము అని అంటది. దానికి మన గుండుగాడేమో అసలు మీరు బ్రెయిన్ లాంటివి ఏం వాడదా, నేను ఇప్పుడు ఎంత అడావిడ్ చేశానే, నా డిమాండ్ లో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అడగొచ్చు కదా, అలాంటిదేమని అడిగానా లేదు. వెన్స్డే అప్పుడు కూడా బగారా రైస్ చికెన్ కూర పెట్టండి అని అడిగాను, అంతే. అది చూసేనే అర్థం అవ్వాలి కదా నా మనసు ఎంత మంచిదో అని. ఇంకొకసారి అంటే లత్తుకూరు కబుర్లు పడ్డారంటే వాడి చెవి కాదు, వాడు ఏం కోసేస్తా నాకే తెలియదు అని చెప్పి మన ఆలివ్ గడి దగ్గరికి మెల్లమెల్లగడి పోయి చూడు నేను నిన్నేమీ చేయను, ఇంకా నుంచి నువ్వు నా తమ్ముడివి అని మనసు విప్పి మనసు నిండా ఉన్న మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్క అపాచీ గాని చూస్తే వాడు పోలీస్ గార్డుకు ఫోన్ చేసి ఆ ముగ్గురు పొలిటీషియన్లు ఎక్కడున్నారో లొకేషన్ చెప్పేస్తాడు. స్పెషల్ ఫోర్స్ వాళ్ళు నెమ్మదిగా లోపలికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకో పక్క వీళ్ళు డిస్కనెక్షన్ మళ్ళీ ఇచ్చేసి అందులో న్యూస్ లో చూపిస్తూ ఉంటారు ఆ ఖైదీలు ఏమేమి అడిగారో వాటన్నిటికీ ప్రైమ్ మినిస్టర్ ఓకే చెప్పేశాడు. ఇంకా నుంచి చికెన్ కర్రీ వెన్స్డేనే కాదు వీక్ లో 5 days పెడతాం అని చెప్తుంటే ఖైదీలంతా హ్యాపీ అయిపోతుంది. మనోడికి అర్థం అయిపోయింది వీళ్ళేదో కావాలని నాటకాలు వేస్తున్నారని. ఖైదీలంతా హ్యాపీగా సైలెంట్ అవ్వగానే అపాచీ గడి పోయి మోకు సంబంధించిన తుపాకులు బాంబులు అవి వేసేసి పోలీసులకి హెల్ప్ చేస్తూ స్పెషల్ టీమ్ లోపలికి వచ్చేలా చూస్తుంటాడు. గోల అవుతుంటది. స్పెషల్ టీమ్ వాళ్ళు వచ్చేసి ఆ ముగ్గురిని ఎత్తుకుని వెళ్ళిపోతారు. దీని తర్వాత అపాచీ గడి తుపాకీ తీసుకుని ఆలివ్ గడిని కాల్ చేస్తాడు, మిలమిల గడిని కాల్ చేస్తాడు. దాని తర్వాత మిగతా ఖైదీలతో మన లీడర్లు ఇద్దరు చచ్చిపోయాను కాల్ చేస్తాడు. ఇప్పుడు ఖైదీలకి ఏం చేయాలో అర్థం కావట్లా. లాస్ట్ గా చూస్తే పాపం ఆలివ్ గడి చచ్చిపోతాడండి, మన మిలమిలగాడు కూడా చచ్చిపోతాడండి. అపాచీ గడికి ఏం కాదు. ఈ లోపు ఖైదీలు ఆ ముగ్గురు పొలిటీషియన్లు
అండర్టేకర్ లోకి తీసేసుకుంటారు. అసలు ఏందో ఈ సాడ్ ఎండింగ్లు డైలీ చూడలేక చచ్చిపోతున్నా అండి హాలీవుడ్ సినిమాలు. ఒక 4 రోజులు నేను డైలీ ఇంకా మన తెలుగు శుభం కార్డులు వేసే శుభం సినిమాలే చూస్తానండి. గాడులా పని చేద్దాం వచ్చి ఖైదీలా చచ్చిపోయాడు పాపం. వాళ్ళ ప్రెగ్నెంట్ వైఫ్ చచ్చిపోయింది. వెన్నలాంటి మనసున్న మన మిలమలగడ చచ్చిపోయాడు. ఏందో ఈ హాలీవుడ్ వాళ్ళ బాధ. అది నిజాలు చూపించేస్తూ ఉంటారు ఎప్పుడు. అప్పుడప్పుడైనా అబద్ధం చూపించాలి కదా. అంతే సినిమా అయిపోయింది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.